మాట్లాడతాను. వేరే వాళ్ళు ఎవరికి దారాదత్తం చేసే ఏలూరు జిల్లా లింగపాలెం మండలం తిమ్మక్కపాలెంలో బేయర్ సీడ్ కంపెనీ ఏజెంట్ కారణంగా 25 మంది రైతులు సుమారు 50 లక్షలు నష్టపోయినట్లుగా రైతు సంఘాలు ఆరోపించాయి. ఎకరానికి 5 టన్నుల దిగుబడి, ₹1,00,000 ఆదాయం వస్తుందని హామీ ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నప్పటికీ పంట ఆశించిన మేర దిగుబడి ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. ఇక ఏపీ కౌలు రైతు సంఘ నాయకులు ఏజెంట్పై చట్టపరమైన చర్యలు తీసుకుని రైతులకు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దాదాపు సుమారు 30 నుంచి 50 మంది రైతులు ఫీడ్ మొక్కజొన్న ఇచ్చారు. బేయర్ కంపెనీ మన్నే రామకృష్ణ అనే ఆర్గనైజర్, అతను పంపించిన మనిషి మన్నే ప్రసాద్. వీళ్ళు గత 2 సంవత్సరాల క్రితం బేయర్ కంపెనీ అనే పేరు చెప్పి ఎకరానికి ₹80,000 డబ్బులు ఇస్తామని చెప్పేసి రైతులను నమ్మించి మొక్కజొన్న పంట పండించారు. బేయర్ కంపెనీ ఇంకా బాగా పండుద్దని ఇచ్చారు, ఏది లేదు. ఇందులో డబ్బులు కూడా ఎవరికి రైతు. ఎన్ని ఎకరాలు వేసారు మీరు? మేము 2 ఎకరాలు వేసామని మొత్తం 10 మంది రైతులు ఉన్నారండి. సొంత భూమా లేదంటే కౌలు రైతులు? మీరు కౌలు భూమి. సరే, ఏమంటారు ఫైనల్గా? మాకు ఇస్తామన్న డబ్బులు కూడా ఇవ్వకుండా రోజు తిరగటమే సరిపోతుంది. చిన్నపిల్లల్ని వేసుకుని గొడ్డుగా చేసుకుంటే ఇలా చేస్తున్నాడు. ఇంటి దగ్గరే లేకుండా వెళ్ళిపోయాడంట. రోజు తిరుగుతున్నాడు. అదే కొల్లి శివకృష్ణ నా పేరు. నేను 3 ఎకరాలు వ్యవసాయం చేశానండి. రామకృష్ణ గారు ఇచ్చారండి గింజలో. నాకు 20,000 కాడికి ఎకరానికి పుట్టారండి 60,000. నాకు ఇంకా 2,40,000 వస్తాయండి. ఈ యొక్క బేయర్ కంపెనీ ఆ యొక్క ప్రతినిధి రామకృష్ణ, అలాగే ప్రసాద్, వీళ్ళందరూ కూడా కంపెనీ బాధ్యత వహించి రైతులకి వీళ్ళు ఎన్ని ఎకరాలు వేశారో ఎకరానికి ఇంత అనేది నష్టపరిహారం ఇచ్చి ఈ రైతులను ఆదుకోవాలి. ఈ రైతులను ఆదుకోవడం కోసం ఆల్రెడీ రేపు నూజివేడ్ సబ్ కలెక్టర్ దగ్గర కూడా ఈ ప్రతినిధులను తీసుకెళ్తాము. ఈ యొక్క రైతులకి బేయర్ కంపెనీ నష్టపరిహారం ఇచ్చేంత వరకు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మన్నే రామకృష్ణని తక్షణం ఎక్కడున్నా రప్పించాల్సిన అవసరం వ్యవసాయ అధికారులకు ఉంది. అతని మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టాలా. ముందు రైతులకి